ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము అరాచకాలు ఎక్కువైనాయి. ఏమిటి అంటే మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన బానిసత్వం నుంచి విముక్తి చేసిన మహాత్మా గాంధీ గారి పేరును ఈ యొక్క ఉపాధి హామీ చట్టము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ గారి పేరును తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ఎందుకు అంటే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారని ఈ గాంధీ పేరు ఉండడాన ఆ గాంధీ అనే పేరుని లేకుండా చేయాలనే కుట్ర జరుగుతున్నది. కావున ప్రజలందరూ మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన అతిపెద్ద పార్టీ, ఆ పార్టీని అసలు లేకుండా చేయాలని, ఆ పార్టీని నడిపిస్తున్న ఆ గాంధీలని పేరు అనేది లేకుండా చేయాలని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కావున ఇలాంటి యొక్క కుట్రలు జరగకుండా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని. భారతదేశం అంటేనే వ్యవసాయంతో పాటు వ్యవసాయ కూలీలు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు వ్యవసాయం లేని రోజుల్లో లేదు, వ్యవసాయం లేకున్న ప్రాంతాల్లో ఉన్న కూలీలంతా కూడా వలసలతో పట్టణ ప్రాంతాలకు వెళ్తూ ఉంటే, లేదు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న సందర్భంలో ఆ గ్రామంలోనే ఏదో ఒక పని చూపించాలి, మరి ఈ వలసలు తగ్గించాలి అని చెప్పి ఆనాటి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మరి ఆ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ హామీ పథకం, దాన్ని గ్రామీణ ప్రాంతంలో అందరూ మంచి పేరుగా కరువు పని అని గొప్పగా చెప్పుకునే పథకాన్ని ఈనాడు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ దాన్ని పేరును కూడా మారుస్తూ బాపూజీ పేరుతో ఉన్న ఆ స్కీమ్ని పేరుతో పాటు స్కీమ్ నిర్వీర్యం చేయాల్సిన అవసరాన్ని వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలియదు. కానీ ఇలాంటి మరి పద్ధతిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మరి అభివృద్ధి కోసం, వ్యవసాయం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఈ దశలో గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక పరిపుష్టిని చేసే గ్రామీణ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ ఈనాడు ఇలాంటి గ్రామీణ హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని తిరిగి పునరుద్ధరించేవారుగా పేరుతో పాటు స్కీమ్ని మళ్ళీ పునరుద్ధరణ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు వివిధ దశల్లో చేపడుతూ ఉంది.